వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందా, వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇవ్వాలా, అసలు వెబ్ ఆప్షన్స్కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక వాళ్ళు సర్టిఫికేట్స్ ఏమేమి క్యారీ చేయాల్సి ఉంటుంది, హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉంటాయి అనేది వీడియోలో క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫైనల్ పేజ్కి సంబంధించి ఆల్రెడీ డేట్స్ ఏవైతే ఉన్నాయో మనం అయితే వీడియో చేయడం అయితే జరిగిందన్నమాట. ఎవరికైనా డిస్క్రిప్షన్లో కావాలనుకుంటే లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి చూసేయండి. మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రాసెసింగ్ ఫీ అనేది ఆన్లైన్ మోడ్లో అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట. ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో ఎవరు కట్టాలనుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళైతే ప్రాసెసింగ్ ఫీ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ కనుక ప్రాసెసింగ్ ఫీ కట్టేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్లయితే కనుక డైరెక్ట్గా వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ప్రాసెసింగ్ ఫీ అవ్వలేదు, అసలు ఫస్ట్ ఫేజ్లో ప్రాసెసింగ్ ఫీయే చేయలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ కట్టి అప్పుడు పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉందో దాంతోపాటుగా పట్టుకుని హెచ్ఎల్సి సెంటర్కి అయితే మీ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నది ఏపీ పాలిసెట్ 2024 ఆల్ టికెట్ ఒకటి, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో చేసింది పేమెంట్ రిసిప్ట్ అనేది మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుందన్నమాట. 2024 ర్యాంక్ కార్డ్ అయితే పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మార్క్స్ మేము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడైతే స్టడీ సర్టిఫికేట్స్ మీరు చదివారో స్టడీ సర్టిఫికేట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. 10th క్లాస్ సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీకి సంబంధించి ఏదైతే ఉందో అదైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఎంట్రీకి సంబంధించి ఫస్ట్ పేజ్లో ఇచ్చిన ఆప్షన్స్ అనేవి కన్సిడర్ కాదు. మళ్ళీ కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఫస్ట్ పేజ్లో చేసుకోకపోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లో అయిపోయినా సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఇచ్చేసాను కదా, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, వెబ్ ఆప్షన్స్ కూడా సేమ్ అలాగే ఉంటుందేమో అనుకోవద్దు. మళ్ళీ కొత్తగా అయితే ఆప్షన్ ఎంట్రీ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ పేజ్లో కౌన్సిలింగ్ వెళ్ళలేదో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది, ఆప్షన్ ఎంట్రీ అయితే మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, ఆప్షన్ ఎంట్రీ డైరెక్ట్గా వెళ్ళిపోతే చాలండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎవరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆటోమేటిక్గా ఇచ్చారు మనకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఇచ్చారు కదా. ఎవరైతే సీట్ వచ్చింది కానీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో నేను మళ్ళీ మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలి, నాకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ అవుతారని చెప్తారు. నెక్స్ట్ హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్, సీట్ రాలేదు కానీ సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ అయిపోయింది, వాళ్ళైతే కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ వరకు అయిపోయింది, వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరుగుతుంది. హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ బట్ బెటర్ ఆప్షన్, సీట్ వచ్చింది కానీ మళ్ళీ బెటర్ ఆప్షన్ కోసం చెక్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే సీట్ వచ్చిందో జాయిన్ అయిపోయారో వాళ్ళకైతే బెటర్ ఆప్షన్ గురించి చూసుకుంటున్నారో, ఒకవేళ ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చేసింది మంచి ఆప్షన్ గురించి చూస్తున్నారు కదా రిపోర్ట్ చేసేసి, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో సీట్ వస్తే కనుక, సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే కనుక ఆ సీట్ అనేది అలాగే ఉండిపోతుంది. సెకండ్ పేజ్లో కనుక సీట్ వచ్చేస్తే మీకైతే ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి సరిగ్గా ఆలోచించుకుని అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హూ హ్యావ్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దర్ ఫస్ట్ పేజ్ అలాట్మెంట్, రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా ఒకవేళ రిపోర్ట్ చేస్తే కనుక వాళ్ళ ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద
అబౌవ్ షెడ్యూల్. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో ఈ ఫేజ్లో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. హెల్ప్లైన్ సెంటర్ చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, మన ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెస్ట్ గోదావరికి సంబంధించి ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇచ్చారు. ఇంకా విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో అనంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్, తిరుపతి ఎస్పీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, మొత్తం 13 హెల్ప్లైన్ సెంటర్లు అయితే ఇచ్చారన్నమాట ఫైనల్ పేజ్కి సంబంధించి. ఈ హెల్ప్లైన్ సెంటర్లోనే మీరైతే ఫైనల్ పేజ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, పేమెంట్ రిసిప్ట్లో కానీ ఏమైనా సరే కానీ ఈమెయిల్ ఐడి, హెల్ప్లైన్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అడ్రస్ కూడా ఇచ్చారన్నమాట, ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మార్నింగ్ 9 AM నుంచి సాయంత్రం 5 PM వరకు ఏ రోజైనా సరే కాల్ చేయించండి, లేదా ఈమెయిల్ ఐడి మీకు ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ అనేది ఈమెయిల్ ద్వారా మీరైతే తెలపచ్చు అని చెప్పడం అయితే జరిగిందన్నమాట.